వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, నిజానికి వేగంగా క్రియేట్ చేయడానికి దారే లేదండి. అసలు ఎవరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిస్ అవ్వకూడదు అని ఒక పెద్ద మనిషి మీ ఇంట్లో ఒకరి విషయంలో ఎదురు చూస్తున్నారు. ఇది సాధారణ ఎదురుచూపు అయితే కాదండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. వేగంగా అంటే చాలా వేగంగా, ఇంకా వాయు వేగంగా, ఓకేనా? వాయు వేగంగా అనుకుంది జరిగిపోవాలి, నిమిషాల వారీగా జరిగిపోవాలి అని చెప్పారంట. కమ్యూనికేషన్ మాట్లాడుకుంటున్నారు ఎయిర్ ద్వారా. ఎయిర్ కమ్యూనికేషన్ అంటే ఫోన్ ద్వారా, ఓకేనా? వార్తలు చేరవేసుకుంటున్నారు. 8 ముగ్గురి విషయంలో మాట్లాడుకుంటున్నారండి. ఇన్ఫినిటీ చేసేయాలి, 8, ఓకేనా? అబండెన్స్ కోసం నలుగురు జీవితాలని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పరువు తీసేయాలని మాట్లాడుకుంటున్నారంట. ఇదంతా కూడా నిమిషాల వారీగా జరిగిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట, ఓకేనా? ఒకరి విషయంలో అనుకుంది ఖచ్చితంగా జరగదు, లెఫ్ట్ రైట్ అనుకుంది కూడా జరగదు. అంటే మీ విషయంలో, మీ ఇంటి విషయంలో రైట్ సైడ్ ఒక హౌజు, లెఫ్ట్ సైడ్ ఒక హౌజు, లేదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గేట్స్ ఉండడం, ఆ దారిలో ఉండటం, ఆ సైడు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా, ఎస్, హోమ్కి సంబంధించిన ఒక వ్యక్తిని జారేలా చేయాలి అని అనుకుంటున్నారండి. అంటే తను వెళ్ళే దారిలోనే తన తన గోతులో తానే పడేలా చేసేయాలి. తనకో పని చెప్పి ఆ పని ద్వారా, ఆ పని మార్గంలో తనే జారేలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, ఓకేనండి? చాలా స్ట్రాంగ్గా మీ విషయంలో, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఈ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. అతను ఒక హోమ్ పర్సన్, హోమ్కి హెడ్ అండి, ఓకేనా? మీరు రెంట్ హౌస్లో ఉంటుంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి, లేదా ఓన్ హౌస్ అంటే ఇంటికి సంబంధించిన వ్యక్తులు, ఓకేనా? మేల్ పర్సన్. దారులు చూస్తున్నారంట చాలా వేగంగా, ఓకేనా? హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. దాన్ని అయితే ఖచ్చితంగా మార్చలేరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్యాడ్ అడ్వైజ్ అండి. మైండ్ గేమ్స్ ఆడడానికి ట్రై చేశారు, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారంట. మీ లైఫ్లోకి న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక న్యూ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు దొరకబోతుంది. మీ లైఫ్లో నెక్స్ట్ ఫేస్ అనేది మొదలవబోతుంది. హోమ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లేదా కొత్త హోమ్ కట్టుకుంటారు, లేదా కొత్తగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, ఓకేనా? హ్యాబిట్స్ కొత్తగా ప్లాంటేషన్ కావచ్చు, లేదా సూర్య నమస్కారాలు కావచ్చు, ఓకేనా? నేచర్కి దగ్గరగా డివైన్ యొక్క బ్లెస్సింగ్స్తో మీరు ముందుకు వెళ్తున్నారు అని ఒక క్లారిటీ, ఒక లైట్. మీరు ఇంత పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయడం మీ కార్మిక్స్కి కనిపిస్తుందండి. ఈజీగా చూస్తున్నారు కూడా, వాళ్ళకి అర్థమవుతుంది మీరు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, చాలా బ్లెస్డ్ అని చెప్పి, ఓకేనా? వాళ్ళు మీ లైఫ్తో కంపేర్ చేసుకుంటున్నారు. మీకు డివైన్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, అండ్ ఎవరికైనా ఎమోషనల్ ఆఫర్ మీకు ఇస్తే మ్యారేజ్ కాని వాళ్ళకి, దాని ద్వారా మీకు లైఫ్లోకి న్యూగా అన్నీ వచ్చేస్తాయి, ఓకేనా? కొత్త హోమ్ వచ్చేస్తుంది, గిఫ్ట్స్ వచ్చేస్తాయి, ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు అని చెప్పి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితమే తలకిందులు అయిపోద్దండి. గ్రూప్ మొత్తంది కూడా బాధ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట. ఇంట్లో ఇద్దరికి ఎల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అస్సలు టైం లేదు ఇంకా వీళ్ళ విషయంలో. ఇంకా న్యూగా ఎల్ ఏమీ ఉండకూడదు, అంటే న్యూగా లవ్ ఏమీ ఉండకూడదు, ఎలాంటి జీవితంలో ఎదుగుదల నెక్స్ట్ ఫేస్ అని ఏమీ ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి. మీరు ఒక వెలిగిపోతారు. ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ, ఓకేనా? వాళ్ళు మీ యొక్క మ్యారేజ్ అయితే మీ యొక్క పార్ట్నరు, మీరు ఒక వెలిగిపోతారు. మ్యారేజ్ కాని వాళ్ళకి కొత్తగా లైఫ్లోకి వస్తే వాళ్ళు వెనకుండి ముందుకు నడిపించేస్తారు, మీరు అన్ని పనులు చేసేస్తారు, సెటిల్ అయిపోతారు. ఈ విధంగా ఆలోచిస్తున్నారండి, ఓకేనా? సో మీ లైఫ్లో ఇవన్నీ జరగకూడదంటే ఏదో ఒకటి బురదేసే పని చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట. దానికోసం మిమ్మల్ని జీరో చేసేయడం కోసం ఏడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారండి, ఓకేనా? బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ పని ద్వారా కేర్ గివర్ జీవితమే తలకిందులు అయిపోతుంది, ఓకేనా? ఒకరికి కేర్ గివర్, లేదా మీకు కేర్ గివర్గా ఉండాల్సిన వాళ్ళు అసూయతో లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనుకోవటం, ఓకేనా? లేదా మీ విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కోర్టుకి లాగాలి అనుకోవటం, ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. మీరు ముందుకు వెళ్ళకూడదు, మీ కుటుంబం గౌరవం తీయాలి అనే ఉద్దేశంతో వెనకుండి నడిపిస్తున్నారు. మళ్ళీ న్యాచురల్గా జరిగింది, వాళ్ళకేమీ సంబంధం లేదన్నట్టుగా తప్పించుకోవడానికి కూడా ప్రయత్నాల్లో ఉన్నారండి. హైడెన్ దాంకొని పూర్తిగా అసలు చాలా చాలా అంటే చాలా అబ్జర్వేషను, లేదా చాలా డీటెయిల్స్, లేదా చాలా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు అన్న రేంజ్లో వాళ్ళు దాంకున్నారు.
ఎవరు గుర్తుపట్టలేరు, కనీసం గ్రీన్‌లో గ్రీన్, చెట్లలో చెట్లు కలిసిపోయాయి. ఎవరు గుర్తుపట్టలేరు అని వాళ్ళ భ్రమలో ఉన్నారండి. నిజానికి వాళ్ళు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నారు. ఆకులెయ్యి ఎగరడానికి చూస్తున్న వాళ్ళెవరు? గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళెవరు? నార్మల్‌గా ఉన్న వాళ్ళెవరు? మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు క్లియర్‌గా చూడగలుగుతున్నారు. ఓకేనా? వాళ్ళు మీతో గొడవ పడడానికి చూస్తున్న వాళ్ళు. ఓకేనా? అవకాశం కోసం చూసి మీ విషయంలో గోతులు తవ్వుతున్న వాళ్ళు, మీ మీద బురదేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళంతా. ఓకేనా? దారులు చూస్తున్న వాళ్ళండి. ఓకేనా? వాళ్ళు దాంకోనో, లేదంటే తప్పించుకుందామనో వాళ్ళేదో డ్రామా అనుకుంటున్నారు కానీ, వాళ్ళు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నారు వాళ్ళెవరనేది. యెస్. నిజమండి. ఎదురు చూస్తున్న 9 మందిలో కొంతమంది. రీసెంట్‌గా మీరు చూసారు వాళ్ళని. మీ చుట్టూ కూడా తిరుగుతున్నారు ఏమీ తెలియని వాళ్ళగా. బట్ ఏంటి అంటే అందులో నలుగురు ఉన్నారండి. ఓకేనా? మీరు ముందుకెళ్ళిపోతున్నారని చెప్పి, ఆపాలి అని చెప్పి, ఆ ముగ్గురు మీకు కనిపించిన వాళ్ళ ముగ్గురు, లేదా మీరు రీసెంట్‌గా చూసిన ఒక నలుగురు కావచ్చు, ఇద్దరు. ఓకేనా? ఒక వ్యక్తి దాంకొని మీకు కొంచెం అనుమానంగా కనిపించిన వ్యక్తి కావచ్చు. మీకు క్లారిటీ వస్తదండి. ఇది ప్రెజెంట్ ఎనర్జీ. ఓకేనా? మీరు ముందుకెళ్ళిపోతున్నారు. మీ చుట్టూ జరుగుతుంది ఇదంతా కూడా. మీ ఎనర్జీలోకి వాళ్ళు రాలేరు కాబట్టి మీకసలు ఇంపాక్టే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు మీ లైఫ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. మీ లైఫ్‌ని మీకు కాకుండా చేయాలని తిరుగుతున్న వాళ్ళు వీళ్ళంతా. నిజానికి వీళ్ళెవరికీ కూడా డివైన్ పర్మిషన్ లేదండి. మొఖానికి కవరప్పులు చేసుకొని తిరుగుతున్నారంట. అంటే నవ్వు పూసుకొని నవ్వు రాకపోయినా ఏదో వాళ్ళు పని చేసేసుకుంటున్నట్టు యాక్ట్ చేసుకుంటా, కావాలని మీ విషయంలో చూసుకుంటా, ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే యూ ఆర్ ప్రొటెక్టెడ్ చైల్డ్. ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి. చాలా విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు, మీకు అబద్ధాలు చెప్తున్నారు, లేదా మీ గురించి వేరోళ్ళ దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకేనా? మీరు అనుకుంది కరెక్టే. కొంతమంది అబద్ధాలు ఆడి కూడా ఆళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు అని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. యెస్. గొడవ పెట్టుకోవడానికే ట్రై చేస్తున్నారు. అట్‌లీస్ట్ గొడవ పెట్టుకొనన్నా ఆపేద్దాం. ఆ గొడవని ఇంకో దాకా తీసుకెళ్ళి ఎటు కాకుండా చేసేద్దాం. ఈ ఆలోచనలతోనే ఉన్నారండి చుట్టుపక్కల. ఓకేనా? సో, ఇది గమనించుకోండి. మీరు వాళ్ళు మీ మాటలన్నా, కావాలనన్నా, ఉత్తినే అన్నా, ఎక్కిరిచ్చినా, ఏమి చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ విన్నింగ్‌లోనే ఉన్నారు. ఓకేనా? సో, వాళ్ళేం చేసినా వాళ్ళ కర్మకు వదిలేయండి. అస్సలు పట్టించుకోవద్దండి. కేవలం మిమ్మల్ని ఏదోటి అనాలి, లేదా ఎవరి చేతన్నా ఏదోటి అనిపించాలి. ఏదోటి అనిపించాలంటే మిమ్మల్ని మీరు ఏదోటి అనాలి వాళ్ళని. దీనికోసం చూస్తున్నారంట. ఓకేనా? అస్సలు ఎవరిని అబ్యూజ్ చేయడానికి వెళ్ళదు. నెగ్లెక్ట్ చేసేయండి. పక్కకు అవాయిడ్ చేసేయండి వాళ్ళని. ఓకేనా? సో, మీరు చేస్తున్న పని వల్ల ఏంటి అంటే మీరు ముందుకెళ్ళకుండా ఆపడం కోసం ఇదొక మ్యానిపులేషన్ టెక్నిక్. ఓకేనా అండి? మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఎందుకంటే మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసేసుకున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీ మీద ఏదో బురద జల్లడానికి ట్రై చేశారు. వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ట్రై చేసి దొరికిపోయారు. మీకు అర్థమైపోయింది. ఓకేనా? సో, వాళ్ళు చేసిన వాళ్ళకే బ్యాక్ స్టాంప్ అయ్యింది. నిజం అనేది దాగదండి. ఓకేనా? చాలా స్పీడ్‌గా తెలిసిపోద్ది. చాలా స్పీడ్‌గా. వాళ్ళెంత వేగంగా క్రియేట్ చేద్దాం అనుకుంటే నిజం అనేది అంత వేగంగా బయటపడిపోద్ది. సో, మీరు దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. మీ యొక్క పర్సనల్ లైఫ్ మీద, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు నచ్చిన ఫుడ్ తినండి. కొత్త హ్యాబిట్స్ నేర్చుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ యామ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.